రాత్రి బస్సులో ఇంటికి పోతా అంటే కిటికీలకెళ్ళి కిందికి తొంగి చూసిన ఓ పిల్లగాడు బండి నడుపుకుంటా సెల్ ఫోన్ చూడబట్టిండు. అరే ఏముందిరా అందులో డ్రైవింగ్ లో ఫోన్ చూడబట్టే అని పరీక్ష పట్టి చూసిన క్రికెట్ ఆటనుల్లా ఓష్ని తోవెంట గీదేం పనిరా నాయన ఆయనతే మన కాగల్లా అనుకున్న మనసులా గట్లుంటది మరి కొందరి ఐపీఎల్ ఆత్రం. హైదరాబాద్ లో ఆఖరి ఐపీఎల్ ఆట చూస్తానికి శీతం మంది వచ్చిరు క్రికెట్ ఫ్యాన్స్. ఉప్పల్ స్టేడియం ఏరియా కుతకు తుడికిందనుకో రాదుండ్రే. మళ్ళా మనకు బెంగళూరుకి నడుమ టగఫర్ మ్యాచ్ ఆయే. తోపు క్రికెటర్లు చాలా మంది ఉండే వరకు చూడాలనే కాయస్తోటి అట్లా కొంత వచ్చిండ్రు. మేమైతే కోహ్లీ కోసం వచ్చామన్నా. బెంగళూరు గెలుస్తుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ టాటూ కూడా ఇప్పించుకున్నా నేను. విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. టికెట్ల దందాగిన జోరుగానే నడిచింది అటుల్లో. కొందరు మూత వాళ్ళు చాలా బుకింగ్ చేసుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకురాట. కొందరి మీద కేసులు కూడా అయినాయి. ఏ పక్క మనోళ్ళకి గెలుస్తారు చూడు. లేలే బెంగళూరుకే ఛాన్స్ ఉందని బెట్టింగ్లు గిన గట్టిగానే పెట్టిరాట. నేను మొత్తం 4 టికెట్స్ బుక్ చేసిన. హాఫ్ పేమెంట్ వేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ పేమెంట్ వేసి తీసుకో అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. 5000 రూపీస్ కట్టినాం. మీరు ఇక్కడ రాండి అంటే ఇక్కడ వస్తే స్విచ్ ఆఫ్ ఆయన లేడు. అయితే పొదుపు కోసం ఐపీఎల్ ఆపేయాలనే డిమాండ్ నడుస్తుంది కదా దేశంలో. 10 టీములు ఉంటే గాలి మోటార్ ఎక్కి 10 సిటీలు తిరుగుడాయే. డిపోలకు దిగంగానే బస్సులు పెట్టి హోటల్కి దొరకపోవడు. ఆడికెళ్ళి ఫుల్ సెక్యూరిటీ తోటి స్టేడియానికి పట్టుకోవచ్చాడు. ఇక ఆట చూస్తాను కానీ ఎక్కడెక్కడికి వెళ్ళి శితం మంది కాలు వేసుకొని బండ్లు వేసుకొని బస్సులు ఎక్కి వస్తారు. ఇట్లా ఆట కోసం బొచ్చే డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతుంది. 4 వద్దులు ఐపీఎల్ బంద్ పెట్టాలనే చర్చ నడుస్తుంది అన్నట్టు. మరి మీరేమంటారని మనోళ్ళం మందలిస్తే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఐపీఎల్ ఒకటే ఉంటది సమ్మర్ లా. సో బ్యాన్ చేయకుండా ఏదైనా వేరే ప్రికాషన్స్ ఉంటే తీసుకోవచ్చు. ఏదో కాంట్రవర్సీ చేయాలని ట్రై చేస్తున్నారు తప్పితే ఐపీఎల్ ని బ్యాన్ చేయాల్సినంత ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ ఏరే దేశాల ఆటగాళ్ళకు డాలర్ల మీదకెళ్ళి కట్టియాలి కాబట్టి $1 96 వాళ్ళ కాబట్టి మన పైసా పతారా తగ్గినాయల్లా గాళ్ళకెందుకు డాలర్లు చదివియాలనేది ఇంకో లాజిక్. మోడీ గారు చెప్పినట్టు పెట్రోల్ ఖర్చులు అన్ని తగ్గించుకొని ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మ్యాచ్ చూసుకోవడానికి ఒక ఫ్యామిలీ బాగుంటది. అయినా ఆటలే దగ్గర పడ్డాయి. ఇంకో 10 రోజులైతే ఫైనలే మరి.